మనం వీడియో చేస్తామంటే సాధారణంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీ ముఖం ఎట్లా ఉంటుందో చూసి దాన్ని బట్టి అది మీకు ఎంతవరకు అర్థమవుతుందో కూడా మీకు కొంచెం అర్థం చేసుకోగలం. కానీ మీరందరూ వీడియోలు బంద్ చేసుకుని కూర్చుంటున్నారు. మీరు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నాకు కొంచెం తెలిస్తే బాగుంటుంది. తర్వాత ఒక హోంవర్క్ ఇచ్చాను, దాన్ని ఎవరన్నా మేము చేసామన్న వాళ్ళు జస్ట్ ఒక కలర్ పెన్సిల్ తీసుకుని వాళ్ళు బయలుదేరిన పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్ వరకు వెళ్ళారో నోట్ చేయమన్నాను. ఎవరు నోట్ చేశారో ఒకసారి చెప్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. సరే, దానికంటే ముందు మీరు రెగ్యులర్ తెలుగు బైబిల్ ఎవరు వాడుతున్నారు ఒకసారి మీరు శ్రీకాంత్ గారు మీరు ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నారా? నేను తెలుగు వాడుతున్నాను పాస్టర్ సురేష్. సురేష్ రెగ్యులర్ తెలుగు బైబిలే కదా? చివరిలో మ్యాప్లు ఉన్నాయా? 4 మ్యాప్లు ఉన్నాయి పాస్టర్ గారు, తీసే గానీ నేను కలర్ వేయలేదు. 4 మ్యాప్లు ఉన్నాయి కదా. శామ్ మీ బైబిల్? పాస్టర్ గారు నాకు తెలుగు బైబిలే పాస్టర్ గారు. చివరిలో మ్యాప్లు ఉన్నాయా? ఉన్నాయి పాస్టర్ గారు. 4 మ్యాప్లు ఉన్నాయా? ఇది నారాయణ దాస్ పాస్టర్ వాడతారు కదా పాస్టర్ గారు, సేమ్ బైబిల్. అందులో పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలోనే మ్యాప్ ఉందా? బహుశా లాస్ట్ మ్యాప్ ఏంటో చూడండి అందులో ఒకసారి నాకు. లాస్ట్ మ్యాప్ పాస్టర్ గారు, లాస్ట్ చివరిది. నిక్సన్ గారు మీ బైబిల్, మీరు ఏ బైబిల్ వాడుతున్నారు? సో ఇందులో పాస్టర్ గారు పౌలు మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం అది సరిపోతుంది. అంటే మీ దగ్గర విడివిడిగా ఉన్నట్లు ఉన్నాయి. మొదటి మిషనరీ ప్రయాణానికి అది కొంచెం వేరే బైబిల్ అనుకుంటా, అవి విడివిడిగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఒక్క మ్యాప్ ని మీరు ఫోటో స్టార్ట్ చేసి కొంచెం పిక్చర్ తీసి గ్రూప్ లో షేర్ చేస్తే బాగుంటుంది. ఆ ఒక్క మ్యాప్ ని తర్వాత మీరు గ్రూప్ లో షేర్ చేస్తే బాగుంటది. నిక్సన్ గారు మీరే బైబిల్ వాడుతున్నారు? పాత బైబిల్ పాస్టర్ గారు. పాత బైబిల్ అందులో ఉన్నదండి మీకు మ్యాప్లు ఉన్నాయి చివర్లో? ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, 4 మ్యాప్లు ఒకసారి మీరు ఆఖరి మ్యాప్ తీసి పట్టుకోండి ఒకసారి. ఓకే, ఆఖరి మ్యాప్ లో మీకు కంప్లీట్ రైట్ సైడ్ క్రింద అరేబియా ఉంది కదా? అవునండి. దానిపైన యెరూషలేము ఉంది, దానిపైన దమస్కు. అంతే. ఈ యెరూషలేము దమస్కు మధ్యలో ఉన్న ఈ చిన్న ప్రాంతమే పాలస్తీనా. యెరూషలేము దమస్కు మధ్యలో ఉన్న చిన్న ప్రాంతమే అది పాలస్తీనా. ఇది కైసరియా, తొలెమయ ఇది కూడా. అంటే పాలస్తీనా ఎంతవరకు వస్తుంది అంటే మీకు నిలువుగా చిన్న గీత కనిపిస్తుంది, యెరూషలేము పైన ఒక చిన్న గీత కనిపిస్తుంది. అవునుంది పాస్టర్ గారు. ఆ నిలువు గీత రివర్ జోర్డాన్, యొర్దాన్ నది. అక్కడ నుండి ఈ యొప్పే, కైసరయ, తొలెమాయ, తూరు, సీదోను, ఇవన్నీ మధ్యధరా సముద్ర ప్రాంతాలు, వాడు పట్టణాలు అవన్నీ. అయితే ఇప్పుడు పాలస్తీనా ఎక్కడంటే యెరూషలేము కొంచెం క్రింద ఉన్న గీత, ఆ పైన గీత కలిపితేనే పాలస్తీనా. దమస్కు సిరియా. సరే, ఇప్పుడు మన ఫస్ట్ మిషనరీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంత్యోక్యలో స్టార్ట్ అయింది. కనిపించింది కదా అంత్యోక్య అందరికి? దాని పైన ఉంది కదా దమస్కు. ఒకసారి మీరు నన్ను అందరూ మన్నించి మీరందరూ వీడియో ఆన్ చేస్తారా? అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేస్తారా? అంత్యోక్య కనిపించింది కదండి? అంత్యోక్య ఉంది పాస్టర్ గారు. శ్యామ్ గారు మీ బైబిల్లో ఉందా? ఉంది పాస్టర్ గారు. అయితే నేను పాత బైబిల్ కూడా తెచ్చాను. ఐ వాంట్ టు షేర్ దట్ ఇన్ 1 minute పాస్టర్ గారు. ఓకే, అంటే అందరూ గ్రూప్ లో లేరనుకుంటా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్లాస్ మీరు గ్రూప్ లో షేర్ చేస్తే అది మిగతా వాళ్ళు కూడా షేర్ అవుతుంది.
ఓకే పాస్టర్. ఓకే, ఈ అంత్యోకయ యొక్క పక్కన చిన్న గీతం ఉంది, సెలూకయ. దాని పైన ఉంది కదా. ఆ అంత్యోకయ పైన ఉంటుంది సెలూకయ. సో మీకు అక్కడ బ్లాక్ డాట్ ఏమో యాక్చువల్ టౌన్ అన్నమాట అండి. అక్షరాలు ఉన్న ప్లేస్ కాదు, యాక్చువల్ గా బ్లాక్ డాట్ ఎక్కడైతే ఉందో ద డాట్ ఈజ్ ద సిటీ. ఓకే. సో అంత్యోకయకు కొంచెం పైన ప్రక్కన అంటే నార్త్ వెస్ట్ అంటారు దాన్ని, నార్త్ వెస్ట్ లో సెలూకయ ఉంటుంది. సెలూకయ అది మధ్యధరా సముద్రం ప్రక్కన ఉంది, అంటే అది ఒక వాడరేవు, వాటర్ దగ్గరలో ఉంది వాడరేవు. అక్కడ వాళ్ళు వాడెక్కి మధ్యలో కుప్రా చిన్న ఐలాండ్ కనిపిస్తుంది మీకు, కుప్రా. లెఫ్ట్ సైడ్ ఆ లో కదా. కుప్రా సైప్రస్ అన్నమాట, అది కుప్రా ఐలాండ్ కనిపిస్తుంది. అక్కడ సలామి కనిపించిందా? సలామి కనిపించిందా? సలమి దగ్గర నుంచి పాఫు, అదే ఐలాండ్ కి ఒక ప్రక్కన సలమి ఉంటుంది, ఒక ప్రక్కన పాఫు ఉంది. సో పాఫు నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చారని చెప్పుకున్నాము, పెర్గేకి వచ్చారని చెప్పుకున్నాం. పైన ఉంటుంది పెర్గా అని కనిపిస్తుంది చూడండి, పెర్గా. ఎస్ పాస్టర్ గారు. కనిపిస్తుంది కదా. ఈ పెర్గ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఈకొనయ్యకి వెళ్ళారు. ఈకొనయ్య కనిపించింది, ఈకొనయ్య. వాళ్ళు పెర్గ దగ్గర నుంచి ఈకొనయ్య వెళ్ళారు. అంటే మీకు ఈకొనయ్య, లుస్త్రా, దెర్బే, అంతియోకియా ఈ ప్రాంతం అంతటిని పైన గలతియా ఉంది చూసారండి, అది గలతియా ప్రావిన్స్ అన్నమాట. గలతియా అనేది ఒక సిటీ కాదు. రోమ్ ఒక సిటీ, కొరింథీ ఒక పట్టణం, ఎఫెసు ఒక పట్టణం, ఫిలిప్పి ఒక పట్టణం, కొలస్సీ ఒక పట్టణం, తెస్సలోనిక ఒక పట్టణం. కానీ గలతియా అనేది ఒక పట్టణం కాదు, అదొక డిస్ట్రిక్ట్, ఇట్స్ ఎ ప్రావిన్స్ అన్నమాట. కాబట్టి గలతియా అని పెద్ద అక్షరాలతో ఉన్న ప్రావిన్స్ లో ఉన్న కొన్ని సంఘాలు కలిస్తే గలతీయ సంఘాలు. ఇప్పుడు మీరు ఒకసారి మీ బైబిల్ తెరిచి రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. లేదా కలిపి ఉంటుంది, నేను చదువుతున్నాను చూడండి ఎలా ఉంటుందంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడి వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు. రోమాలో ఉన్న, రోమా ఒక ఊరు పేరు. అలాగనే కొరింథీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నా. 1 కొరింథీ 1:2 వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఆ మాట మీరు చాలా జాగ్రత్త చూడాలి. టు ద చర్చ్ ఇన్ కొరింథ్. నా దగ్గర కొంచెం పెయింట్ వేసారండి, కొంచెం పెయింట్ వాసన వస్తుంది నాకు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. అదైన తర్వాత ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు. వెరీ గుడ్. మీకు ఆ మ్యాప్ కనిపిస్తుంది అక్కడ. ఆ మ్యాప్ ని మీరు తర్వాత చూడొచ్చు. ఒకసారి నేను ఈ వచనాలు చెప్తున్నాను, తర్వాత మళ్ళీ ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేద్దాం. కానీ ఎఫెసులో ఉన్న దేవుని సంఘమునకు. ఎఫెసు తర్వాత ఫిలిప్పి 1:1 చూడతాం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు. కొలస్సీ 1:1 చూద్దాం. కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు. అలాగే తెస్సలోనిక 1:1 చూద్దాం. తెస్సలోనికీల సంఘమునకు. ఇవన్నీ టు ద చర్చ్ ఇన్ కొరింథ్, టు ద చర్చ్ ఇన్ రోమ్, టు ద చర్చ్ ఇన్ ఎఫెసస్, టు ద చర్చ్ ఇన్ కొలస్సై,
టు ద చర్చ్ ఇన్ థెస్సలోనికా. కానీ గలతీ పత్రిక ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది అక్కడ. ఎవరన్నా చదవచ్చు? గలతీ 1:1 ఎవరన్నా చదవండి. మనుషుల మూలంగా నాయనను ఏ మనుషుని వలనైనను గాక యేసుక్రీస్తు వలను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలను అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేను నాతో కూడా నా సహోదరులందరూ గలతీయులో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయనది. గలతీయులో ఉన్న సంఘములకు. మిగతా చోట్ల ఏముంది? సంఘమునకు. టు ద చర్చ్ ఇన్ కొరింథ్, టు ద చర్చ్ ఇన్ రోమ్, టు ద చర్చ్ ఇన్ కొలసే, టు ద చర్చ్ ఇన్ థెస్సలోనికా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి టు ద చర్చెస్ ఆఫ్ గలేషియా. సంఘములకు. అక్కడేమో సంఘమునకు, ఇక్కడేమో సంఘములకు. అంటే అర్థం ఏంటి? గలతియా అనేది ఒక ఊరు కాదు, ఆ ప్రావిన్స్ లో ఉన్న కొన్ని సంఘాలు. ఇప్పుడు ఒకసారి ఆ మ్యాప్ డిస్ప్లే చేయండి శ్యామ్. ఇందాక డిస్ప్లే చేసిన మ్యాప్ ఒకసారి డిస్ప్లే చేయండి. ఎస్. ఇప్పుడు ఆ మ్యాప్ లో మీకు కంప్లీట్ రైట్ సైడ్, అంటే కొంచెం క్లియర్ కనిపించట్లేదు, అది సైడ్ కి ప్రింట్ అయింది. ఫోటో కరెక్ట్ గా ఎదురుగా తీస్తే మనకు క్లియర్ కనిపించేది. లేదా దాని కొంచెం మీరు ఎన్లార్జ్ చేసి చూపగలరా? గలతియా ఆ ప్రాంతం మాత్రం, గలతియా ఆ ప్రాంతం ఇంకా కొంచెం పక్కకి, ఇంకొంచెం పక్క, గలతియా దగ్గర ఎన్లార్జ్ కావాలి. ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, అంతియోకియా. సో దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ అంతియోకియా. మీకు అంతియోకియా 2 ఉన్నాయి. ఇక్కడ ఒక అంతియోకియా ఉంది కదా, ఆసియా క్రింద ఒక అంతియోకియా ఉంది చూడండి. ఆసియా క్రింద ఒక అంతియోకియా ఉంటుంది. ఆసియా అని పెద్ద అక్షరాలతో ఉంది కదా, దాన్ని మైనర్ ఏషియా, చిన్న ఆసియా అంటారు. దాని క్రింద ఫిలడెల్ఫియా ఉంది, అంతియోకియా ఉంది అక్కడ. అంతియోకియా, లవదోకియా. సో ఆ అంతియోకియా వేరు, ఇక్కడ ఉన్న ఈ అంతియోకియా వేరు. అది ఆసియాలోని అంతియోకియా, దీన్ని పిసిదియాలోని అంతియోకియా అంటారు. సో వీళ్ళు ఇక్కడ అంతియోకియాలో బయలుదేరి సెలూకైకి వచ్చి, సెలూకై నుంచి సలమి వచ్చి, సలమి నుంచి పాఫు వచ్చి, పాఫు నుంచి పెర్గా, కనిపించిందని పెర్గా అందరికి? పెర్గా వచ్చి, పెర్గ నుంచి మన వరకు మనం చెప్పుకున్నాం. పెర్గ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి 14వ అధ్యాయానికి వద్దాం. 13వ అధ్యాయం చివరిలో 13:51 వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకొనేకు వచ్చింది. మీకు పెర్గ నుంచి ఈకొనే కనిపిస్తుంది. సో మీరు పెన్సిల్ తో మీరు మార్క్ చేసేటప్పుడు పెర్గ నుంచి ఈకునయ్య. ఈకునే నుంచి ఆ ఊరి పేరు ముందు చెప్పేసుకుందాం, తర్వాత మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. 7వ వచనంలో 14వ అధ్యాయము 1వ వచనంలో ఈకునయ్య, 14:7లో లుస్త్రా, 14:7లో లుస్త్రా. తర్వాత అక్కడి నుంచి 14:20లో అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి అన్నాడు బర్నబాతో కూడా, దెర్బేకు బయలుదేరిపోయాడు. అక్కడ దెర్బే కనిపిస్తుంది మీకు. దెర్బే నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు వాళ్ళు? 24వ వచనంలో పిసిదియా దేశమంతా సంచరించి పంఫూలియాకు వచ్చారు. అక్కడ నుంచి పెర్గే నుంచి అత్తాలియా కనిపిస్తుంది మీకు పక్కన. పెర్గే పక్కన అత్తాలియా. అత్తాలియా నుంచి వాడ ఎక్కి అంతియోకియాకి తిరిగి వచ్చారు. మళ్ళీ కంటిన్యూ డైరెక్ట్ గా సెలూకైకి వచ్చి, సెలూకై నుంచి అంతియోకియాకి వాళ్ళు వచ్చారు. అది ఒక రౌండ్ కంప్లీట్ అయ్యింది, ఒక ఫస్ట్ మిషనరీ ప్రయాణం. ఎస్, మీరు మార్క్ చేశారు చూడండి. దెర్బే ఎక్కడి నుంచి అంటే వాళ్ళు పెర్గే, ఈకునియా, లుస్త్రా, దెర్బే, అత్తాలియా.
ఈ ప్రాంతం అంతటిని పిసిదియా అని పిలుస్తారు. పైనేమో గలతియా, క్రిందేమో పిసిదియా. వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి మన పాఠంలోనికి వద్దాం. 14వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. ఎస్, 14వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ 14వ అధ్యాయంలో ఎస్ 14వ అధ్యాయంలో కనిపించింది ఏంటంటే 13వ అధ్యాయంలో వాళ్ళు పెర్గ నుంచి పంపించేశారు. పంపించేసినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటుంది 48వ వచనంలో, అన్ని జనులు ఈ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించిరి. దీని గురించిన ఒక వివాదం ఒకటి ఉంటుంది ఎక్లీషియాలజీలో, ముఖ్యంగా సంఘ చరిత్రలో. ప్రాముఖ్యంగా రిఫార్మడ్ థియాలజీ అని, తర్వాత రిఫార్మడ్ థియాలజీకి ముందు వచ్చిందంతా కూడా మనం ఆలోచన చేస్తే కాల్వినిస్టిక్ థియాలజీ అని పిలుస్తారు. అంటే ముఖ్యంగా మనకి ఏం తెలుసు అంటే, ప్రాముఖ్యంగా మనకి కేథలిక్స్, ప్రొటెస్టెంట్స్ మాత్రమే క్రైస్తవ్యంలో శాఖలుగా మనకు తెలుసు. అవే రెండు ప్రాముఖ్యమైన శాఖలు అని చెప్పుకుంటాం. కానీ ఈవెన్ అమాంగ్ ది ప్రొటెస్టెంట్స్ కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యంగా రెండు భాగాలుగా మనం వారిని విభజించుకుంటే, కాల్వినిస్టిక్ థింకింగ్ అని, కాల్వినిజం అని, ఆర్మేనియిస్టిక్ థింకింగ్ అని ఒక రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ డెవలప్ అయింది క్రిస్టియానిటీలో. కాల్వినిస్టులు నమ్మే విషయాలు, తర్వాత రిఫార్మడ్ థియాలజీ అని ప్రస్తుతం మనము ఏదైతే ఆధునిక థియాలజీ చెప్పుకుంటున్నామో, రిఫార్మడ్ థియాలజీలకు వచ్చేటప్పటికి కాల్వినిస్టిక్ థింకింగ్ ని కొంచెం అభ్యంతర పెట్టారు. ముఖ్యంగా కాల్వినిజం అని పిలువబడుతున్న అందులో 5 మౌలిక సూత్రాలు ఉంటాయి. వాటిని TULIP, తులిప్ అని పిలుస్తారు. TULIP ఇది మన ఉద్దేశం ఇది కాదు ప్రస్తుతం, కానీ కొంచెం గుర్తు చేసి నేను వెళ్తాను. ఈ TULIP ఏంటంటే, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల మీద కాల్వినిజం ఆధారపడి ఉంటుంది. T, టోటల్ డిప్రావిటీ, ప్రతి ఒక్కరు పాపం చేశారు. U, అన్కండిషనల్ లవ్, దేవుడు షరతులు లేకుండా మనల్ని ప్రేమించాడు. L, లిమిటెడ్ అటోన్మెంట్. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెన్స్ అసలు చెప్పుకుందాం దాని గురించి. L అంటే లిమిటెడ్ అటోన్మెంట్. I, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, తృణీకరించలేని కృప. P నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. సరే, ఈ 5 ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, లిమిటెడ్ అటోన్మెంట్ అంటే కొందరు మాత్రమే పరలోకానికి నిర్ణయించబడ్డారు, వాళ్ళే రక్షించబడతారు, మిగతా వాళ్ళు రక్షించబడరు. దానికి వారు గుర్తుగా పెట్టుకున్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వచనంలో నుంచి కూడా. తర్వాత దేవుడు కొంతమందిని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు అనే వచనం నుంచి కూడా. దానిని మరలా ప్రిడెస్టినేషన్ థియరీ అంటారు. ముందుగానే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని ముందే నిర్ణయించాడు పరలోకం వీళ్ళు వెళ్తారు, వీళ్ళు పరలోకం వెళ్ళరు అని. అలాంటప్పుడు దేవుడు పరలోకం వెళ్తారు అని డిసైడ్ చేసేస్తే వాళ్ళు ఎలాగూ పరలోకం వెళ్తారు, వీళ్ళు పరలోకం వెళ్ళరు అని దేవుడు డిసైడ్ చేసేస్తే వాళ్ళు ఎలాగూ వెళ్ళరు. అలాంటప్పుడు సువార్త ప్రకటించడం ఎందుకు అని క్రైస్తవ్యంలో చాలా కాలంగా ఉన్న ఒక విభేదం అన్నది. అయితే కొంచెం మనం అర్థం చేసుకుంటే రెండింటినీ పూర్తిగా తప్పు కాదు, రెండు పూర్తిగా వాదాలు కరెక్ట్ కాదు. అంటే ఎదుటివారు పూర్తిగా తప్పనడం సబబు కాదేమో అనిపిస్తుంది. మరి ఏంటి అంటే,
దేవునికి పరలోకం ఎవరు వెళతారో ఎవరు వెళ్ళరో అనేది ముందుగానే తెలుసా? ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, ఈజ్ ఒమ్ని ప్రెసెంట్. సో పాస్ట్ ఆయనకు ప్రెసెంటే, ఫ్యూచర్ కూడా ఆయనకు ప్రెసెంటే. సో గాడ్ ఈజ్ ఒమ్ని ప్రెసెంట్ గాడ్. అది ఆయన యొక్క నిత్యత్వపు లక్షణం. సర్వవ్యాపి, సర్వకాలంలో ఉన్నవాడు ఆయన. అండ్ ఈజ్ ఒమ్నిషియంట్ గాడ్. అందరి గురించి ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు తెలుసు కొంతమందిని వెళ్తారు అనేది. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, వెళతారు అనేది దేవుడు నిర్ణయించిన నిర్ణయం కంటే కూడా మనము నిర్ణయించుకుంటున్న నిర్ణయము. దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఒకటి ఇచ్చాడు. యూ కెన్ చూస్ విచ్ ఈస్ గుడ్ ఆర్ విచ్ ఈస్ బ్యాడ్. యూ కెన్ డిసైడ్ which is good and which is bad, and also we can choose good or bad. మీకు దీని నుంచి మళ్ళీ ఎక్కడ చెప్తూ ఉంటారంటే, ఆది కాండంలోకి వెళ్ళిపోయి తల్లి కడుపులో వాళ్ళిద్దరూ ఒకళ్ళొకరు పోట్లాడుకుంటున్నప్పుడు ఏంటంట, మలాకి గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆయన యాకోబును ప్రేమించాడు, ఏసావును ద్వేషించాడు అని రాయబడింది. ఏమండి, పిల్లలు పుట్టక మునిపే దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేస్తే మరి ద్వేషించబడిన వారి పరిస్థితి ఏమైపోతుంది? వాళ్ళకి ఇక రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక విషయం అన్నట్టు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి రక్షణ? అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరు నిర్ణయించబడ్డారు అంటే ఎవరైతే అంగీకరించారో వారు నిర్ణయించబడ్డారు. దీని గురించి ఒక టాపిక్ లో ఒక లెసన్ లో తెలిపేది కాదు. శతాబ్దాల తరబడి వివాదాలు జరుగుతున్నాయి దీని గురించి క్రైస్తవ్యంలో, థియాలజీలో. ఒక క్లాసులో తెలిపేది కాదు. ఎప్పుడైనా మళ్ళా దాని గురించి వివరంగా డిస్కస్ చేసుకుందాం. సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే, ఒక చర్చ్ ముందు ఈ బోర్డు ఉందనుకోండి, ఆల్ ఆర్ వెల్కమ్ అనే మాట ఉంది. కొంతమంది చూచి వెళ్ళిపోయారు, కొంతమంది ఆగి ఆలోచించారు, కొంతమంది లోపలికి వచ్చారు. ఈ లోపలికి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే సాధారణంగా మన డోర్ల మీద పైన ఏముంటుంది? బయట వైపు డోర్ ఏమో ఎంట్రీ అని ఉంటుంది, లేకపోతే ఎంటర్ అని ఉంటుంది. అదే డోర్కి మీరు లోపల నుంచి చూస్తే ఏముంటుంది? ఎగ్జిట్ అనే మాట ఉంటుంది. లోపల నుంచి చూస్తే ఎగ్జిట్ ఉంటుంది, బయట నుంచి చూస్తే ఎంట్రన్స్ ఉంటుంది. ఒకే డోర్ కావచ్చు. ఇప్పుడు అట్లాంటి డోర్ మీరు ఊహించుకుంటే, ఒకే ద్వారాన్ని మీరు ఊహించుకుంటే, బయట వెల్కమ్ అనే బోర్డు కనిపిస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఎగ్జిట్ అనే ప్లేస్ లో యు ఆర్ చూసెన్ అనే మాట కనిపిస్తుంది. నీవు ఎన్నిక చేయబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు అనే మాట కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచన చేస్తే, లోపలికి వచ్చిన వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. కానీ ఆ ఏర్పాటు అనేది వారు బయట ఉన్నప్పుడు ఎంపిక చేసుకునే ఎంపిక మీద ఆధారపడి ఉంది. వారి యొక్క చిత్తము మీద, వారి ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంది. దేవుడు డిసైడ్ చేశాడు వీళ్ళు నరకానికి వీళ్ళు పరలోకానికి కాదు. కానీ దేవునికి ముందే తెలుసు ఎవరు పరలోకము ఎవరు తృణీకరిస్తున్నారు అనేది. ఆయన అనంత జ్ఞానాన్ని బట్టి ముందు తెలుసు. కానీ నిర్ణయించింది ఆయన కాదు. నేను నా భార్య ఎవరింటికన్నా మేము వెళితే వాళ్ళు జనరల్ గా వెళ్ళగానే ఇండియాలో మనకి చాయ్ పెడతారు కదా. చాయ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్తున్నా, భార్య చెప్తుంది, దేవరా పాస్టర్ చాయ్ తాగడం అని చెప్తుంది, టీ తాగరాయనా అని. నేనేం చెప్పలే,
But she pronounced, she declared that I am not going to drink tea. నేను టీ తాగను అనేది ఆమె చెప్పినప్పటికీ అది ఆమె నిర్ణయించిన నిర్ణయం కాదు, నా నిర్ణయం. Because she knows me, she knows that I don't drink tea, then she declared that he don't drink tea. డిక్లేర్ చేసింది ఆమె అయినా నిర్ణయం నాది. ఇక్కడ దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, యు ఆర్ చూసన్ అని చెప్పాడు. యు ఆర్ చూసన్, మీరు నిర్ణయించబడ్డారు నిత్య జీవానికి అంటున్నాడు. కానీ దాన్ని నమ్మింది, తీర్మానం చేసుకుంది ఎవరంటే అలాగా విశ్వసించిన వారే. చూడండి, కొంతమంది ఏం జరిగింది 13వ అధ్యాయం చివరిలో, కొంతమంది దేవుని వాక్యమును మహిమపరిచిరి, విశ్వసించారు. కొంతమంది అయితే వారిని హింస కలుగ చేసి తమ ప్రాంతముల నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే వాళ్ళు వచ్చింది ఈకునీకు వచ్చారు. సెకండ్ ప్లేస్ ఈకునియ. ఈకునియలో ఏం జరిగింది? వారు కూడి 14వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు, యూదులు గ్రీసు దేశస్తులు కూడా విశ్వసించారు. ఇక్కడ కింద ఉంటుంది, వారు విశ్వసించులాగున తేటగా బోధించారు. ఇది చాలా ప్రాముఖ్యం. కేవలం బోధిస్తే విశ్వసించారు అనేది ఒక అర్థంగా కనిపిస్తే, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా, విశ్వసించేటట్లుగా వీళ్ళు తేటగా బోధించగలిగారు. ఇది మరలా థియాలజీకి సంబంధించి హోమిలిటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మనం ముందు చెప్పుకున్న 10 మేజర్ డాక్ట్రిన్స్ తో పాటు హోమిలిటిక్స్, హెర్మెనూటిక్స్, అపోలోజెటిక్స్ అని ఒక 3 విషయాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందులో హోమిలిటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది థియాలజీలో. ఈ హోమిలిటిక్స్ లో ఇది ఒక ప్రాముఖ్యమైన సూత్రం. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా, లేక ఎదుటి వ్యక్తి విశ్వసించేటట్లుగా తేటగా బోధించగలగడం. దీనికి 2 ఉంటాయి. ఒకటి ఇన్స్పిరేషన్, రెండవది యాస్పిరేషన్ అంటారు. వాక్యం కూడా ఎలా రాయబడిందంటే, పరిశుద్ధాత్ముడు నరులను, మనుషులను ప్రేరేపించారు, ఇన్స్పిరేషన్. వాళ్ళ యొక్క ప్రయాస కూడా ఉంది, యాస్పిరేషన్. వాక్యం ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది, వాదకుని యొక్క సిద్ధపాటు కూడా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, సిద్ధపడక్కర్లేదండి, అసలు ఏం సిద్ధపడక్కర్లే, ఆ రోజు అక్కడ నిలబడితే చాలు, దేవుడు తన ఆత్మ ఇస్తాడు, మనం మాట్లాడటమే, నోరు తెరిచి మాట్లాడటమే అంటారు. అదొక ఎక్స్ట్రీమ్. మరికొంతమంది ఏమంటారంటే, నువ్వు అంతా ప్రిపేర్ అవ్వాలి, నీ లెసన్ అంతా నువ్వు రాసుకోవాలి, అప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుంది అంటారు. నోట్స్ లేకుండా నువ్వు టీచ్ చేయకూడదు అన్నట్టు. ఇదొక ఎక్స్ట్రీమ్. మరి ఇంతకు ఏం కావాలి అంటే, మనుషుల యొక్క ప్రమేయము ఉంది, లేదా వాళ్ళ యొక్క పరిశ్రమ ఉంది, అలాగనే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ కూడా ఉంటుంది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ప్రేరణ, మానవుని ఆశ, ఇతరులో ఉన్న కోరిక, జిజ్ఞాస, భారము రెండు ఒక చోట కలుస్తావో, అక్కడ దేవుడు తన ఆత్మకార్యాన్ని చేస్తాడు. ప్రజలు వాక్యాన్ని విశ్వసిస్తారు. విశ్వసించులాగున బోధించుట అనేది, ఎప్పుడైనా మీరు వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు మా చర్చిలో ఒక ఆమె ఉండేది, ఇప్పుడు లేరు, ఆమె చనిపోయారు. అయితే ఆమె కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ అన్నమాట. నా టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరంటే, నా టార్గెటెడ్ లిజనర్ ఎవరంటే ఆమె. ఇఫ్ షీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై సర్మన్, ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ అండర్స్టాండ్. కాబట్టి నేనేం చేసేవానంటే, ఒక సత్యాన్ని చెప్పడానికి ఆమెకు అర్థమయ్యేటట్లుగా నేను దాన్ని ఎలా తగ్గించగలను. లేదా కొన్నిసార్లు కొంతమంది ఇంటలెక్చువల్స్ తో మాట్లాడడానికి ఇదే విషయాన్ని
వాళ్ళ స్థాయికి నేను ఎలా తీసుకుని వెళ్ళగలను? ఈ హోమిలెటిక్స్ లో మన యొక్క ఆస్పిరేషన్ ఉంటే, హోలీ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్ ఉంటే, అప్పుడు ప్రజలు ఆ వాక్యం పట్ల ఆకర్షితులవుతారు. విశ్వసించులాగున మనం బోధించగలుగుతాం. మీరు ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి కూడా మీలో కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను కొంచెం ఆగి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంచెం ముందుకు వెళ్దాం. వారు ఈకునయిలో సువార్త ప్రకటించారు, అనేకులు విశ్వసించారు. కాబట్టి వారు ప్రభువుని ఆనుకుని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ కాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఇక్కడ వాక్యం ప్రాముఖ్యం. వాక్యాన్ని బ్యాకప్ చేయడం కొరకు దేవుడు అద్భుతాలు సూచనలు చేశాడు. కేవలం స్వస్థతలు కాదు ముఖ్యం, వాక్య ప్రకటనే ప్రాముఖ్యం. వాక్యము ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు జరిగించారు, సూచక్రియలు జరిగించారు. అయితే ఆ పట్టణపు జన సమూహముల్లో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగా, కొందరు అపోస్తలుల పక్షంగా ఉన్నారు. వారి మీద రాళ్ళు రువి చంపాలనుకున్నారు. అక్కడి నుంచి వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియలోని పట్టణములకు, మీకు మరలా మ్యాప్ లో చూస్తుంటే ఇది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈకునియ, లుస్త్రా, దెర్బే ఈ పట్టణాలని లుకలోనియా అని పిలుస్తారు. ఆ పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటన కొరకు పారిపోవడం జ్ఞానమా, పిరిగితనం ఎంత మాత్రము కాదు. దేవుని సమయం కాకమునుపు మనము మూర్ఖంగా ముందుకు పోయి నష్టం తెచ్చుకోకూడదు. దేవుడు మనకు విచక్షణ ఇచ్చాడు, ఆ విచక్షణ ఉపయోగించాలి. వీళ్ళు దెబ్బలు తినడానికి భయమేమి కాదు, కానీ దేవుని సమయం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 7వ వచనం, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉన్నాడు. ఇప్పుడు దెర్బే నుంచి లుస్త్రకు వచ్చారు కదా, లుస్త్రలో జరిగిన సంగతి. అక్కడ ఒక కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. వారు 11వ వచనంలో జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో, ఆ ప్రావిన్స్ ని లుకయోనియా అంటారని చెప్పుకున్నాం, ఆ భాషలో కేకలు వేసి దేవతలు మనుషు రూపము తాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అని పేరు పెట్టారు. ఇవి వాళ్ళ దేవతల యొక్క పేర్లు వీళ్ళకి పెట్టారు. అయితే బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు. వీళ్ళు అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములకు చొరబడి, అయిలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళనే దేవుళ్ళుగా పూజిస్తున్నప్పుడు వీరు దానికి అంగీకరించలేదు. దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి తప్ప ఆ మహిమను మేము దొంగిలించకూడదు. ఈరోజున చాలా మంది బోధకులు దేవునికి చెందాల్సిన మహిమను వారే దొంగిలిస్తున్నారేమో. దేవునికి చెందాల్సిన మహిమ వారు దేవునికే ఇస్తూ ఉన్నారు. అక్కడ వారికి ఎలా బోధిస్తున్నారో చూడండి. ఇది కూడా హోమిలెటిక్స్ లో ఒక భాగం. ఆకాశము, భూమి, సముద్రము వాళ్ళకి అర్థమయ్యే భాషలో అక్కడ చెప్తారు. 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మళ్ళీ మనం వస్తాము, ఒకసారి అక్కడికి వచ్చి వెనుకొద్దాము. 17వ అధ్యాయంలో ఏథెన్సులో ప్రకటిస్తూ, ఏథెన్స్ వాళ్ళు బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, బాగా జ్ఞానులు, గ్రీకు దేశస్తులు. వాళ్ళకేం చెప్తున్నాడు? ఇదిగో మీ కవీశ్వరులలో ఒకడు ఇలాగే చెప్తున్నాడు అని చెప్పి 28వ వచనంలో 17:28లో మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పారు. సో వాళ్ళకి చెప్పేటప్పుడేమో వాళ్ళ స్థాయిలో చెప్తున్నాడు, ఈ చదువు లేని వాళ్ళకి చెప్పేటప్పుడేమో వీళ్ళ స్థాయిలో చెప్తున్నాడు. అది కూడా హోమిలెటిక్స్ లో, బోధనలో చాలా ప్రాముఖ్యం.
మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ స్థాయి కలిగిన వారికి మనం మాట్లాడుతున్నాము అనేది మనం గ్రహించకపోతే మనము సరిగా కన్వే చేయలేం. ఇక్కడ మన ఎప్పుడో ఈ సందర్భం వచ్చింది, డిగ్రీ పిల్లల్ని లేదా కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ చేసే వాళ్ళని లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని ఒకే చోట మనం కూర్చోబెట్టలేం. వాళ్ళు చదివే వీళ్ళు చదివే, కానీ వాళ్ళ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. ఎవరి స్థాయి ఏంటి అనేది ఆ స్థాయిలో బోధించగలగడం, టీచ్ చేయగలగడం, అది హోమిలెటిక్స్ లో, ప్రసంగ శాస్త్రంలో అది ఒక భాగం. ఎప్పుడైనా మీరు ఇతరులకు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మీరు చెప్పబోయే ఆ ప్రజలు ఏమిటి, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, దాని ప్రకారంగా మీరు బోధ చేయాలి. కాబట్టి నాకు ఇదే తెలుసని ఇదొకటే బోధ చేస్తే కుదరదు. నాకు మా పాస్టర్ గారు నేర్పించారు, మా పాస్టర్ గారు భార్య. నేను 17వ సంవత్సరంలో 16వ సంవత్సరంలో బాప్తిసం పొందాను. అప్పటి నుంచి దేవుని పని చేయాలని సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ చెప్పాలనుకున్నా. సరే, చిన్నపిల్లలందరూ కూర్చున్నారు నా ముందు. ఫస్ట్ క్లాస్ నేను మొట్టమొదటిగా సండే స్కూల్ క్లాస్ తీసుకుని వాళ్ళకి బోధ చేయాలి. ఏం బోధ చేశాను అంటే, మారు మనసు, పాపక్షమాపణ, పరలోకం, నరకం, మా బాప్తీసం ముంచడం, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఆ చిన్నపిల్లలు బిత్తరపోయి చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే. ఈ అబ్బాయి కొత్తగా సండే స్కూల్ తీసుకున్నాడు, ఎట్లాగా వాక్యం చెప్తున్నాడు అని చెప్పి మా పాస్టర్ గారు భార్య వెనక కిటికీలో నుంచి నన్ను గమనించారు. అంతా అయిపోయిన తర్వాత నన్ను పిలిచి, మీరు బాగా చెప్పారండి వాక్యం, కానీ మీరు చెప్పింది వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో మీరు చూసుకోలేదు. నేను చెప్పిన వాక్యం మంచిదే, కానీ ఆ స్థాయిలో పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుందని నేను చూసుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడ ఏ స్థాయిలో మనము వాక్యాన్ని బోధించాలో అక్కడ ఆ స్థాయిలో వాక్యాన్ని బోధించాలి. స్థాయిని తప్పి కాదు. ఇది చాలా ప్రాముఖ్యం. పౌలు జీవితంలో మనం చూస్తాం, పౌలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అతని యొక్క విద్య ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది. హోమిలెటిక్స్ లో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్కడి నుంచి అంతియోకియ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి, ఈ అంతియోకియ వాళ్ళు బయలుదేరిన అంతియోకియ కాదు, సిరియాలోని అంతియోకియ కాదు, ఇది పిసిదియాలోని అంతియోకియ. అంతియోకియ నుంచి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలకు అతనిని ఈడ్చిది. పౌలు మీద రాళ్ళు రువ్వుకుంటాడు, చనిపోయాడు అనుకుని ఈడ్చి పడేశాడు. అనుకుని ఉంది కదా, వాస్తవంగా బైబిల్ పండితులు ఏం చెప్తారంటే పౌలు అక్కడ చనిపోయాడు. 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు పౌలు. ఏమంటాడంటే, నేను ఒకసారి పరలోకం వెళ్ళాను, 3వ ఆకాశానికి వెళ్ళాను అంటాడు. ఒకసారి ఆ మాట చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం నేను చదువుతున్నా. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షత గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనుక్కోబడను. అతడు శరీరముతో కొనుక్కోబడునో నేను ఎరుగును, శరీరము లేక కొనుక్కోబడునో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులకు కొనుక్కోబడి వచింప సఖ్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషులు పలుకకూడదు. అతడు శరీరముతో కొనుక్కోబడునో శరీరము లేక కొనుక్కోబడునో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. ఎవరి గురించి చెప్తున్నాడు అయినా? క్రీస్తు చేస్తున్నందున ఒక మనిషి నాకు తెలుసు, అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి వెళ్ళాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించే తాను చెప్తున్నాడు. నేను వెళ్ళాను, నేను అని చెప్పట్లే. నేను అలా అతిశయించకూడదు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మా పాస్టర్లకు నేను సవాల్ చేసుకుంటూ ఉంటాను, నాకు నేను కూడా. నేను అనే మాట చెప్పకుండా ఎంతసేపు బాగు చేయగలం మనం? నా గురించి నేను చెప్పుకోకుండా ఎంతసేపు బాగు చేయగలం? చాలా కష్టమైపోతుంది అది.
బోధ మొదలు పెడితే సగం మా గురించి చెప్పుకోవాలా, మిగతా వాళ్ళ గురించి చెప్పాలా, చివరిలో ప్రభు గురించి 10 మాటలు చెప్తాం అంతే. అదిగా ఇక్కడ తన గురించి గొప్ప విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో కదా పౌలు. తన గురించి ఎప్పుడు జరిగిందండి అంటే, అక్కడ లుస్త్రలో అతనిని కొట్టి ప్రాణం పోతే ఊరు బయటకు ఈడ్చి పడేశారు. లుస్త్రలో జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. లుస్త్రాన్ని ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. లుస్త్రలో జరిగిన సంగతి ఈడ్చి పడేస్తే శిష్యులు చుట్టూ చేరి అయ్యో పౌలు గారు చనిపోయాడు అన్నట్లుగానే చూస్తూ ఉంటే, అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, ఏ పట్టణంలో అయితే అతను కొట్టి చంపారో, ఏ పట్టణంలో అయితే అతన్ని బయటికి ఈడ్చి పడేశారో, మరలా అదే పట్టణంలోకి వెళ్ళాడు. వీళ్ళు అక్కడ పారిపోయి అనే మాటను చూస్తే దానికి ముందు మనం భయపడి అనే మాట తెచ్చేసుకుంటాం. ఏమండి, ఇక్కడ 6వ వచనంలో 6వ వచనంలో వారు ఆ సంగతి తెలుసుకుని లుకయనీయులోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఈ పారిపోయి అనే మాటకు ముందు మన వాళ్ళు భయపడి అనే మాట చేర్చేస్తారు. వాళ్ళు భయపడి పారిపోలేదు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించారు. వాళ్ళు ప్రాణం అంటే భయమేమి కాదు. అసలు సాక్షి అనే మాటకు గ్రీకు మాట మార్టైర్, ఇంగ్లీష్ మాట అందులో నుంచి వచ్చిన మాట ఒకటే. అంటే సాక్షికి హతసాక్షికి గ్రీకులో ఒకే మాట ఉంటుంది. నేను సాక్షిగా ఉంటాను అంటే అర్థమే చావడానికైనా సిద్ధమే అన్నట్టు. హతసాక్షి అవుతాను అన్నట్టు దాని అర్థమే అది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ పట్టణస్థులైతే అతను కొట్టి చంపారో ప్రాణం లేచిన తర్వాత అక్కడి నుంచి అంటే బయటకు వేరే పట్టణం పోతాం కదా, మళ్ళా అదే పట్టణంలోనికి వెళ్ళాడు. ఆ పట్టణంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ యేసు ప్రభునందు విశ్వసించింది. ఆ విశ్వసించిన వారు వాళ్ళ అమ్మమ్మ మాత్రమే కాక వాళ్ళ అమ్మ కూడా నమ్ముకుంది. వాళ్ళ అమ్మ ప్రార్థన ఉంది, కానీ వీడికి అంత బురకెక్కట్లే ప్రార్థన. సాధారణంగా చూడండి, గ్రాండ్ మదర్ ప్రేయర్ ఫుల్ అయితే పిల్లల్ని ప్రార్థన చేసుకుంటే వీళ్ళు కోపం వచ్చేస్తుంది అలా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మీద. వీళ్ళకి చేసుకోవచ్చు కదా భక్తి, మనం కూడా ప్రార్థన అంటారు ఏంటి అన్నట్టు. వీళ్ళ అమ్మ ప్రార్థన పర్రాలే, వీళ్ళ అమ్మమ్మ కూడా ప్రార్థన పర్రాలే. కానీ ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా, ఈ అబ్బాయి ఈ ఇన్సిడెంట్ చూశాడు. వాళ్ళ అమ్మమ్మ పేరు లూయిస్, వాళ్ళ అమ్మ పేరు యునైసి. అతడు యూదుడే కానీ తండ్రి గ్రీకు దేశస్థుడు. కాబట్టి ఇతడు అక్కడ పెరుగుతూ ఉన్నాడు, యవనస్తుడుగా ఉన్నాడు. పౌలు దెబ్బలు తిని కూడా మళ్ళా అదే పట్టణంలోనికి వెళ్ళడానికి చూచాడు. బహుశా అనుకుని ఉంటాడు, సేవ చేస్తే ఇలా సేవ చేయాలి. మనం శ్రమ పడతాం, మన శ్రమలు కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి తెలుసా. స్టెఫనును కొట్టి చంపారు, మనం చెప్పుకున్నాం. దానికి సాక్షి సౌలు స్టెఫను లాగా సేవ చేయాలనుకుని బయలుదేరి వచ్చాడు. ఇక్కడ పౌలును కొట్టి చంపారు, దానికి సాక్షి ఈ యవనస్తుడు. ఇప్పుడు కన్నా గుర్తుకొచ్చిందో లేదో ఆ యవనస్తుడి పేరు, ముందుకు పోతే తెలుస్తుంది. చాలా పౌలు తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తి తిమోతి. తిమోతిది లుస్త్ర. ఆ ఊరిలోనే పౌలుకి శ్రమలు చూచాడు, ఇలా సేవ చేయాలనుకున్నాడు. క్రైస్తవ్యం ఎలా విస్తరించింది ఆదికాలపు సంఘము అంటే, ఇతరుల శ్రమలు చూచి శ్రమ పడటానికి సిద్ధపడి సంతోషంగా వచ్చిన వారితో క్రైస్తవ్యం విస్తరించింది. ఎక్లీషియాలజీలో సౌఖ్యాలు చూచి సంఘం విస్తరించలేదు. ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నట్లుగా ప్రాస్పరిటీని ప్రామిస్ చేయలేదు ఆదికాలపు సంఘం. శ్రమలనే ప్రామిస్ చేశారంటే వాళ్ళు ప్రాస్పరిటీని గురించి వాళ్ళు చెప్పలేదు. కష్టాలు శ్రమల గురించే వాళ్ళు చెప్పారు. అయినా ఆ సంఘం విస్తరించింది. ఈ రీతిగా దెర్బేకి వెళ్ళి అక్కడి నుంచి దెర్బేకి వెళ్ళారు.
అక్కడ సువార్త ప్రకటించారు, శిష్యుల మనసును స్థిరపరిచారు, దృఢపరిచారు. 22వ వచనం గుర్తుపెట్టుకోండి. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలుపుడుగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని. ఈ మాట అర్థం చేసుకున్నారా? శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రాస్పరిటీ ఉంటుంది, దేవుడి తర్వాత రాజ్యం ఇస్తారు కాదు. అనేక శ్రమలను అనుభవించి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అని వారిని హెచ్చరించింది. 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు మనకు తోడయుండి తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటయు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఇది వారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణం యొక్క ముగింపు. ప్రాథమికంగా సంఘం ఏర్పడినప్పుడు వీరికి కాపరులు లేరు, ఇంకా తరువాత కాలంలో ఈ పెద్దలను ఏర్పాటు చేశారు. పెద్దలు ఎఫెసీ పత్రికకు వచ్చేటప్పటికి 5 రకములైన పరిచర్య గురించి వివరించబడింది. అపోస్తలులు అని, ప్రవక్తలు అని, సువార్తికులు అని, కాపరులు అని, ఉపదేశకులు అని. ప్రారంభపు సంఘములో ఈ 5-fold మినిస్ట్రీ డివిజన్ చెప్పకుండానే లేకుండానే అక్కడ ఒక ఎల్డర్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. సో ఇనీషియల్ గా సంఘము ప్రారంభములో కొంతకాలము పెద్దల ద్వారా నడిపించబడినది. సంఘ పెద్దలు వారు ప్రార్థన చేయబడి నియమించబడిన వారు నడిపించారు. తరువాత మార్పు జరిగింది. ఇప్పటికీ అలా జరగలేదు. అలా మార్పు ఎప్పుడు జరిగిందనేది మనం ముందుకు వెళ్ళే కొలది ఎఫెసీ పత్రిక వచ్చేటప్పటికి అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనకి బాగా అర్థమవుతుంది. సరే, ఈ 14 అధ్యాయాల్లో చెప్పుకుంది ఏంటంటే అన్ని జనుల మధ్యన వీళ్ళు సువార్త ప్రకటించారు. ఇప్పుడు ఆ మ్యాప్ చూస్తే సిరియాలోని అంతియోకియాలో బయలుదేరి అక్కడ నుంచి వారు సెలూకైకి వచ్చి కుప్ర వెళ్ళి పెర్గే, దెర్బే, లుస్త్రా, పిసిదియా, అత్తాలియా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి మళ్ళీ పంఫూలికి వచ్చి మళ్ళా తిరిగి అంతియోకికి తిరిగి వచ్చారు. ఇది ఒక ఫస్ట్ మిషనరీ జర్నీ అన్నట్టు. ఆ ఫస్ట్ మిషనరీ జర్నీలో ఎక్కువ మంది నమ్ముకున్నది ఎవరయ్యా అంటే అన్ని జనులు. గలతీయ ప్రాంతంలో యూదులు, మిగతా ప్రాంతంలో అన్ని జనులు ప్రభువు నమ్ముకున్నారు. ఇప్పుడు సంఘంలో ఒక విభేదం వచ్చింది. అది 15వ అధ్యాయంలో మనం చెప్పుకోబోతున్నాం. ఏంటి అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ఈరోజు మనం ముగించుకుందాం. ఏం జరిగిందంటే మీకు ముందు చెప్పినట్లుగా మొట్టమొదటి సంఘము ఒక రిఫార్మడ్ జుడాయిజం గానే స్టార్ట్ అయ్యింది. క్రిస్టియానిటీ ఇనిషియల్లీ నోన్ యాజ్ ది రిఫార్మడ్ జుడాయిజం. యోధా మతములో అది ఒక ఉద్యమం కింద ప్రారంభమైంది. కానీ క్రైస్తవ్యము, యోధా మతము పూర్తి వేరు. క్రైస్తవ్యము సంబంధించిన మూలములు యోధా మతములో ఉండొచ్చు, కానీ రక్షణ విషయంలో, దేవుడు అంగీకరించే విషయంలో యోధా మతము, క్రైస్తవ్యము వేరు వేరు విషయాలు బోధిస్తూ ఉంటాయి. యోధా మతం బలుల ద్వారా, అర్పణల ద్వారా. ఈరోజు మేము వస్తుంటే సుక్కోత్ పండుగ ప్రారంభమైంది, పర్ణశాల పండుగ ప్రారంభమైంది. యోమ్ కిప్పూర్ అయింది, లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా యోమ్ కిప్పూర్ గురించి. అంతకు ముందు అల్ షహానా అది కూడా అయ్యింది. అది
బూరధ్వని పండుగ, మన జరిగింది పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, ప్రస్తుతం జరుగుతుంది పర్ణశాలల పండుగ. ఈ పండుగల ద్వారా, బలుల ద్వారా, అర్పణల ద్వారా మనం దేవుడికి ఇష్టలుగా ఉండగలం అనేది వారి నమ్మిక, యూదామత నమ్మిక. కానీ క్రైస్తవ్యము అది కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పటికీ అనేక మంది యూదులు యేసుక్రీస్తుని మెస్సియాగా, రక్షకులుగా అంగీకరించారు. బహు కొద్ది మంది మాత్రమే మెస్సియానికి జీవిస్తున్నారు, అంటే యేసుక్రీస్తును మెస్సియాగా అంగీకరించేవారు. నేను ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నాను. మీకు న్యూయార్క్ గురించి తెలుసు. ఈ ప్రాంతంలో ఎక్కువ జూయిష్ కమ్యూనిటీ ఎక్కువ, సినగోగులు ఎక్కువ. బయటకు వచ్చి చూస్తూ ఉంటుంటే, మేము ఇప్పుడే జస్ట్ వాకింగ్ వెళ్ళొచ్చాము. వెళ్ళొస్తే ఈ సుక్కోత్ గురించిన గుడారాలు, చిన్న చిన్న గుడారాలు ఇంటి ముందు వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఈ యొక్క పర్ణశాల పండుగను గురించిన గుడారాలు వాళ్ళు పాకలు స్టార్ట్ చేశారు వాళ్ళు. కానీ క్రైస్తవ్యము దానికి వ్యత్యాసమైనది. అయితే ఆది కాలంలో వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మీరు నిన్న మొన్న వచ్చి యేసు ప్రభువుని నమ్ముకుని మీరు కూడా రక్షణలోకి చేరిపోయి మాతో సమానం అయిపోవడం కుదరదు. కనీసం మీరు క్రైస్తవులుగా మారాలంటే ముందు మీరు యూదులుగా మారండి. యూద మత ప్రవిష్టులు అని చెప్పుకున్నాం, అంటే వేరే మతాల నుంచి యూదులుగా మారిన వారు. ఎలా మారాలి అంటే, మొట్టమొదటి బాహ్య శారీర ఆచారము సున్నతి పొందుట. సర్కంసిషన్ అనేది ఫస్ట్ ఎవిడెన్స్. కాబట్టి మీరందరూ సున్నతి పొందాలి. సున్నతి పొందితే తప్ప మీరు క్రైస్తవులు కాలేరు అనేది గలతీయ ప్రాంతంలోని కొంతమంది బోధ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మనసులు కొంచెం చెదిరిపోయింది. వీరేమో అన్యుల్లోంచి ప్రభు నమ్ముకున్న అన్ని జనులు విశ్వసించారు. తీరా చూస్తే కొంతమంది ఏం బోధించారు, మీరు సున్నతి పొందితే తప్ప రక్షణ పొందలేరని బోధిస్తున్నారు. దీని గురించి ఏమైందంటే, సరే వివాదం పుట్టింది. పౌలు, బర్నబా వాళ్ళ గురించి తర్కాలు పెట్టుకున్నారు. ఇక్కడ కాదు, యెరూషలేములో మన అపోస్తలులు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడదాం అనుకుని వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము వెళ్ళారు. యెరూషలేము కౌన్సిల్ ఏర్పడింది. ఆ యెరూషలేము కౌన్సిల్ 15వ అధ్యాయంలో ఉంటుంది, మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెరూషలేము కౌన్సిల్లో వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే, అన్ని జనుల నుంచి కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. పేతురు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తాడు. నేను ఒకప్పుడు ఇలాగ అనుకున్నాను, 10వ అధ్యాయంలో జరిగింది చెప్పుకున్నాం కదా, కానీ దేవుడు నాకు బోధించాడు. ఆయన పవిత్రంగా ఇచ్చిన వాటిని మనం అపవిత్రంగా ఎంచకూడదని ఆయన చెప్పారు. కాబట్టి పేతురు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ లోపుగా అక్కడ గలతీయ ప్రాంతంలో సంఘాలన్నీ గలిబిలైపోయినాయి కదా. ఏం గలిబిలైపోయినాయి? ఇదిగో ఈ సున్నతి పొందితే తప్ప మీరు రక్షణ పొందలేరు అని గలిబిలి చేశారు కొంతమంది. వాళ్ళకి పౌలు ఒక ఉత్తరం రాశాడు అనమాట, సున్నతి అక్కర్లేదు, విశ్వాసం ఒకటి ఉంటే చాలు అని. అది గలతీ పత్రిక. కాబట్టి మనం 14వ అధ్యాయం చెప్పుకున్నాం కదా. 14వ అధ్యాయంలో ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ద చర్చెస్ ఆఫ్ గలేషియా. గలతీలో ఉన్న సంఘములు అక్కడ ఏర్పడ్డాయి, 14వ అధ్యాయంలో ఏర్పడ్డాయి. కాబట్టి మీరు 14వ అధ్యాయం దగ్గర మనం చెప్పుకున్న దెర్బేలు వస్తారు, అక్కడ గలతీయ సంఘములు అని రాసుకోవచ్చు. గలతీ పత్రికలో అక్కడికి వెళ్ళి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం అక్కడ రాసుకో. అంటే గలతీ సంఘాల స్టోరీ ఇక్కడ ఉంటుంది. అందువల్ల అపోస్తల కార్యాలు ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఎపిస్టిల్స్ అండ్ ది గాస్పల్స్. ఈ బ్రిడ్జ్ లేకపోతే మనకి ఎపిస్టిల్స్ ఏంటి, గాస్పల్స్ కి వాటికి మధ్యన సంబంధం ఏంటి తెలుసుండేది కాదు. అయితే ఇప్పుడు ఒక రెజల్యూషన్కి వచ్చారు. 15వ అధ్యాయం కొంచెం ఈ ప్రారంభించుకుందాం. చూడండి, గుర్తుపెట్టుకొని నేను చెప్పింది ఇప్పుడు చదువుతున్నాను. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది.
పౌలుకు బర్నబాకు వారితో విశేష వివాదములు తర్కములు కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలు బర్నబా తమలో మరి కొందరు యెరూషలేములో అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించారు. వారు సంఘం వలన సాగనింపబడి ఫేనీకే సమరయుల దేశం ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుడి వైపు తిరిగిన సంగతిని తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషం కలుగు చేశారు. వారు యెరూషలేముకు రాగా సంఘపు వారు అపోస్తలులు పెద్దలు వారిని చేర్చుకుంది. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించింది. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పారు. చూడండి, 14వ అధ్యాయంలో బయట నుంచి శ్రమలు వచ్చినాయి, కొట్టి చంపేశారు పౌలు గారు. 15వ అధ్యాయంలో శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరలా లోపల నుంచి వస్తున్నాయి. ముందు నుంచి ఫాలో అవుతున్నాం కదా మనం. మరలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి, లేదు వాళ్ళు బాప్తిసం పొందేందుకు సరిపోదు, వాళ్ళకి సున్నతి పొందాలంటారు కొంతమంది. అప్పుడు అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించడం కూడి వచ్చింది. దీన్ని జెరూషలేం కౌన్సిల్ అని పిలుస్తారు. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లా చాలా వాద వివాదాలు జరిగినాయి. పేతురు అన్నాడు. పేతురు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం జరిగిందో 10వ అధ్యాయంలో జరిగిన విషయం అంతటిని సాక్ష్యం చెప్పాడు. చెప్తూ అప్పుడు అంటాడు, దేవుడు ఏ భేదము కనిపించలేదు, ధర్మశాస్త్రం మన పితరులు కూడా సంపూర్తిగా పాటించలేకపోయారు, మనము నీతిమంతులము కాలేము ధర్మశాస్త్రం వల్ల, కాబట్టి ఆ కాడిని మనం అన్ని జనుల మీద మోపకూడదు అని చెప్పినప్పుడు జన సమూహాలు ఊరుకున్నారు. 12వ వచనం, బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో జరిగించిన సూచక్రియలు అద్భుతములు వివరించగా ఆలకించారు. అంతా అయిపోయిన తర్వాత ఆమోస్ గ్రంథంలో ఒక ప్రవచనం ఇక్కడ చెప్పబడింది. ఒక 3 రిజల్యూషన్ ఏంటంటే వీళ్ళని ఎక్కువ మనం ఇబ్బంది పెట్టకూడదని. 19వ వచనం, అన్ని జనుల నుంచి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టకూడదు, విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుట, ఈ 3 విషయాలే చెప్పండి. ఈ 3 ఎందుకు చెప్తున్నాము? మోషే లేఖనములు చదువుట వలన ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించే వారు ప్రతి పట్టణములో ఉన్నారు. సున్నతి గిన్నతి అదంతా వద్దు, విగ్రహారాధన చేయొద్దు, తర్వాత జారత్వం చేయొద్దు, గొంతు పిసుకు చంపిన దాన్ని మీరు తినొద్దు, అపవిత్రమైన దాన్ని తినొద్దు, ఏది పడితే తినొద్దు. ఈ 3. అంతకంటే ఎక్కువ భారం వారి మీద మనం పెట్టకూడదు. అయితే ఇదంతా కూడా ఎవరి చేత రాయించి పంపించారు అంటే, అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్నబా కాదు, బర్సబ్బాను మారుపేలు గల యోధాను సైలస్ శేలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకు పంపుట యుక్తమును అపోస్తలులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. ఇక్కడి నుంచి అక్కడ అంతియోకులో గొడవలు జరిగినాయి కదా, వీళ్ళ దగ్గర నుంచి అపోస్తలుల దగ్గర నుంచే బర్సబ్బా శేల ఇద్దరు వెళ్ళి, ఒరే మన పెద్దవాళ్ళు ఇట్లా నిర్ణయం చేశారు, అపోస్తలులైన పేతురు గారు, ఇది అని చెప్పి వాళ్ళకి చెప్పండి అని చెప్తూ వ్రాసి పంపించారు. ఇదంతా ఏదైతే అన్నారో ఇదంతా వ్రాసి పంపించారు. వ్రాసి పంపించిన తర్వాత ఈ యెరూషలేము కౌన్సిల్లో ఇదంతా అయిన తర్వాత ఈ రిజల్యూషన్ డిక్లేర్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడైనా అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటారు కదా దేశాధిపతులు, వాళ్ళకు నిర్ణయానికి వస్తారు. ఒక స్పోక్స్ మ్యాన్ ఉంటాడు. ఈ యెరూషలేం కౌన్సిల్ లో స్పోక్స్ మ్యాన్ ఎవరు అంటే, ఇప్పుడు ఒకసారి మీరు 13వ వచనానికి రండి. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను ఆ రిజల్యూషన్ ఇప్పుడు చెప్పింది ఎవరు? యాకోబు. ఈ యాకోబు ఎవరు? యేసు ప్రభు శిష్యుడైన యాకోబు 12 అధ్యాయంలో చనిపోయాడు. శిష్యుల్లో మొదటి సాక్ష్యం చెప్పుకున్న ఆ యాకోబు వేరు చనిపోయాడు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబు, యేసుక్రీస్తు యొక్క హాఫ్ బ్రదర్. మరియకు యేసు జన్మించిన తర్వాత, కన్య మరియకు యేసు జన్మించిన తర్వాత యోసేపుకు మరియకు కొంతమంది పిల్లలు పుట్టారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో కనీసం ఒక 4 కుమారులు ఉంటారు. అందులో పెద్ద కుమారుడి పేరు యాకోబు, 2వ వాడి పేరు యోసేపు, 3వ వాడి పేరు సీమోను, 4వ వాడి పేరు యోధా.
ఈ యాకోబు యోధా పత్రిక రాసిన యోధా. ఇప్పుడు ఈ యాకోబే ప్రకటించాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అక్కర్లేదండి, మనము ఈ విశ్వాస సంబంధమైన ఈ ప్రాముఖ్యమైన చేస్తే చాలు అని. తరువాత ఏమి ప్రచారం అయిపోయిందంటే ప్రజల్లో, క్రియలు అక్కర్లేదంట, నమ్మకం ఒకటి ఉంటే చాలంట అని. ఏ క్రియలు అక్కర్లేదో ఏ క్రియలు కావాలో చిన్న ట్విస్ట్ జరిగింది అంతే మాటల్లో. అది సహజంగా జరిగిపోతుండే విషయం. ఎవరు చెప్పారా క్రియలు అక్కర్లేదు అని? యాకోబు గారే చెప్పారు అక్కడ. అందువల్ల యాకోబు ఆ ప్రమాదాన్ని గ్రహించి సార్వత్రిక సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. అరే, నేను చెప్పింది ఏంటంటే క్రియలు అక్కర్లేదని చెప్పలేదు, క్రియలు లేకపోతే విశ్వాసము మృతమవుతుంది, మీకు క్రియలతో పాటు విశ్వాసము కావాలి అని చెప్పాను అని వాళ్ళకు మళ్ళా ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరమే యాకోబు పత్రిక. యాకోబు పత్రిక ఉంటుంది కదా మనకి బైబిల్లో. కాబట్టి 14వ అధ్యాయంలో గలతీ పత్రిక యొక్క నేపథ్యం, 15వ అధ్యాయంలో యాకోబు పత్రిక యొక్క నేపథ్యం. ఈ రెండు పత్రికలు వచ్చినాయి మీకు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గలతీ పత్రిక చదవండి, యాకోబు పత్రిక చదవండి. ఈ 3 రోజుల్లో ఆ రెండు సరిపోతుంది. అదొక 4-6 అధ్యాయాలు, ఇదొక 5 అధ్యాయాలు అంతే. చాలా చిన్న చిన్న పత్రికలే కాబట్టి 9 అధ్యాయాలు. ఈ రెండు పత్రికలు చదవండి. అప్పుడు మీకు గలతీలకు ఆ పత్రిక ఎందుకు రాశాడో తెలుస్తుంది, యాకోబు తన పత్రిక ఎందుకు రాశాడో తెలుస్తుంది. సో 15వ అధ్యాయం తోటి అయిన తర్వాత చివరిలో 36వ వచనం, కొన్ని దినములు అయిన తర్వాత ఏ పట్టణాల్లో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణముల్లో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో చూతుమని పౌలు బర్నబాతో అని. సరే, వెళ్దాం అనుకుని మార్కు అని మారు పేరుగల యోహాను వెంట పెట్టుకున్న పొడుగు బర్నబా ఇష్టపడ్డాడు. ఇప్పుడు మార్కు పేతురు దగ్గర ఉన్నాడు, మళ్ళా వీళ్ళతో పాటు బయలుదేరుతుంటే, అయితే పౌలు పంపులీలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవడం యుక్తము కాదని తలంచింది. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. విడిపోయారంటే సంపూర్తిగా విడిపోలేదు. వాళ్ళ తర్వాత ఏం జరిగేదని వచ్చి వారు మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఇక్కడి నుంచి 2వ మిషనరీ ప్రయాణం ప్రారంభమవుతుంది. 40వ వచనంలో పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపటి వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుతూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయించు ఉండెను. ఇది సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్. సో ఫస్ట్ మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ మిషనరీ జర్నీ ద్వారా ఏర్పడిన సంఘాల్లో ఉన్న చిన్న సమస్యలు కూడా తీరినవి. ఆ సమస్య వివరిస్తూ రాసిన పత్రిక గలతీ పత్రిక. ఆ సమస్యను వివరించడానికి ఉపయోగించుకున్న ఆయన యాకోబు ఇచ్చిన క్లారిఫికేషన్ యాకోబు పత్రిక. మరలా పౌలు 2వ మిషనరీ ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు సువార్త ఆసియా ఖండము దాటి ఐరోపా ఖండం వరకు విస్తరించడం. ఎక్లీషియాలజీలో ఇదొక మైలురాయి. సంఘము ఖండాంతరాలుగా వెళ్ళడం ఎలా జరిగింది ఏంటనేది తర్వాత తరగతిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.